నా దారి రహదారి అంటూ నరసింహ సినిమాతో తలైవా సృష్టించిన రికార్డులు అలాంటివి ఇలాంటివి కాదు. తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, ముంబై, అమెరికా, జపాన్ అంటూ రిలీజ్ అయిన ప్రతి చోట నరసింహ సినిమా సెన్సేషనల్ హిట్ అవగా ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వేస్తే చూసే జనాలు కోట్ల మంది ఉంటారు. అయితే ఈ సినిమా టైంలో ఒక లేడీని విలన్ గా ఎందుకు పెట్టారని మొదట చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ సినిమా చూశాక అందరికీ అసలు విషయం అయితే అర్థమైపోయింది. అదేంటంటే ఆ టైంకి రజనీకి తమిళనాడు సీఎం జయలలితకి ఒక రేంజ్ లో పొలిటికల్ వార్ అయితే నడుస్తోంది. రజనీ పై కనపడేంత మంచివాడు కాదని, అతని వల్ల ఎంతో మంది హీరోయిన్లు, లేడీ ఆర్టిస్టులు జీవితాలు నాశనం చేసుకున్నారని జయలలిత అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మీద కోపంతోనే రజనీ నరసింహ సినిమాలో ఆమె లాంటి క్యారెక్టర్ ని రమ్యకృష్ణతో చేయించాడని, ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరి మధ్య వివాదం మరింత ముదిరిందని అప్పట్లో కొన్ని సంవత్సరాలు తమిళనాడు మొత్తం ఒక న్యూస్ అయితే హల్చల్ చేసింది. అయితే జయలలిత మీద కోపంతోనే రజనీకాంత్ నరసింహ సినిమా తీశాడా? జయలలిత రజనీకాంత్ల గొడవకి సిల్కీ స్మిత్ అనే కారణమా? నీలాంబరి రోల్ చేయటానికి ఐశ్వర్యరాయ్ ఎందుకు భయపడింది? త్వరలోనే నరసింహ మూవీకి సీక్వెల్ రానుందా? ఈసారి నీలాంబరి క్యారెక్టర్ ని ఎవరు చేయబోతున్నారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నరసింహ సినిమా అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. రజనీకాంత్ కి భాషా మూవీ తర్వాత వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఆ సినిమా సృష్టించిన ప్రపంచానికి రజనీ ఇండియా వైడ్ సూపర్ స్టార్ అయిపోయాడు. దాంతో ఆ సినిమా తర్వాత ఏ సినిమాలు పడితే అవి చేయకుండా తన స్టార్ పవర్ కి తగ్గట్టుగా ఉండే కథలు మాత్రమే చేయాలని రజనీ డిసైడ్ అయ్యాడు. దాంతో ఆయన క్రేజ్ కి తగ్గట్టు కథలు రెడీ చేయడం, రైటర్స్ కి ఆయన ఇమేజ్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్స్ కి కత్తి మీద సాములా తయారైంది. అందుకే రజనీకాంత్ తనకంటూ ఒక టీం ని పెట్టుకుని కథలు రాయించుకోవడం మొదలు పెట్టుకున్నాడు. ఇక భాషా తర్వాత డైరెక్టర్ కెఎస్ రవికుమార్ రజనీకాంత్ ఇమేజ్ ని, స్టార్ పవర్ ని సరిగ్గా వాడుకొని ముత్తు సినిమా చేయగా అది సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా రజనీకి జపాన్ లో కూడా అభిమానులు ఏర్పడేలా చేశాడు. ఇక అప్పట్లోనే ఈ సినిమా జపాన్ లో ఏకంగా 405 మిలియన్ యోన్స్ అంటే మన డబ్బుల్లో 24 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి జపాన్ లో రికార్డు క్రియేట్ చేయగా, జపాన్ లో మొత్తం రికార్డ్ ని బ్రేక్ చేయడానికి మన ఇండియన్ సినిమాలకి 24 ఏళ్లు పట్టింది. ఇక ఈ సినిమా తర్వాత సుందర్ సి డైరెక్షన్ లో అరుణాచలం అనే సినిమా తీసిన రజనీ ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తమిళంలో బాగా ప్రసిద్ధి చెందిన పొన్నియిన్ సెల్వన్ నవల నుండి ఒక బేసిక్ థీమ్ తీసుకుని రజనీ తన టీమ్ తో కలిసి ఒక స్టోరీ రెడీ చేశారు. ఆ స్టోరీకి ముత్తు సినిమా తీసిన కెఎస్ రవికుమార్ ని డైరెక్టర్ గా సెలెక్ట్ చేయగా, ఆయన ఆ స్టోరీకి స్క్రీన్ ప్లే రాసి 1998 సెప్టెంబర్ లో అఫీషియల్ గా అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సహా నిర్మాతగా ఈ సినిమా నిర్మాణం జరుపుకోనున్నట్లు మూవీ అనౌన్స్ చేశారు. ఇక తర్వాత సినిమాలో మెయిన్ రోల్ అయిన నీలాంబరి క్యారెక్టర్ కి కాస్టింగ్ మొదలు పెట్టగా, ముందుగా ఆ రోల్ కి ఐశ్వర్యరాయ్ ని అడిగారు. ఆమె రజనీకాంత్ ముందు నెగిటివ్ రోల్ లో చేయలేనని చెప్పడంతో ఆ తర్వాత నీలాంబరి రోల్ కి నగ్మా, శ్రీదేవి, మీనా అని చాలా మందిని అడగడం మొదలు పెట్టారు. అయితే ఈ క్యారెక్టర్ కి రమ్యకృష్ణ అయితే బాగుంటుందని కెఎస్ రవికుమార్ రజనీకాంత్ కి చెప్పగా, మొదట్లో రమ్యకృష్ణ ఆ క్యారెక్టర్ ఎలా చేస్తుందా అని రజనీ భయపడ్డారు. కానీ లుక్ టెస్ట్ తర్వాత ఆయనలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక రజనీకాంత్ పక్కన హీరోయిన్ రోల్ కోసం సిమ్రాన్, మీనా అని ఒకళ్ళిద్దరు హీరోయిన్స్ ని అనుకున్నారు గానీ చివరికి ఆ రోల్ కి సౌందర్యని ఫిక్స్ చేశారు. ఇక రజనీకాంత్ తండ్రి క్యారెక్టర్ కోసం డైరెక్టర్ మొదట విజయ్ కుమార్ ని అప్రోచ్ అవగా, రజనీకాంత్ మాత్రం ఆ క్యారెక్టర్ శివాజీ గణేశన్ తోనే చేయించాలని ఆయనతో మాట్లాడి ఒప్పించారు. ఇదే శివాజీ గణేశన్ ని యాక్ట్ చేసిన చివరి సినిమా. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ సెలెక్ట్ అవగా 1998 అక్టోబర్ 1న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే సినిమాకి మొదట నీలాంబరి అనే టైటిల్ పెట్టాలని రజనీతో సహా అందరూ అనుకున్నారు. కానీ లేడీ క్యారెక్టర్ పేరుతో టైటిల్ పెడితే రజనీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని ఆ సినిమాకి పడయప్ప అనే పేరు మార్చారు. ఇక ఈ సినిమాను చెన్నైలోని ఏవిఎం స్టూడియోస్, చెంగల్పట్టు, పొల్లాచి, మైసూర్, కర్ణాటకలో షూటింగ్ అంతా పూర్తి చేయగా, ఒక్క క్లైమాక్స్ సీన్ కోసమే 2000 మంది జూనియర్ ఆర్టిస్టులని ఉపయోగించారు. దాదాపు 90 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బడ్జెట్ అప్పట్లోనే 4 కోట్ల రూపాయలు దాటింది. ఆ కారణంగానే రజనీ ఈ సినిమాకి రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేసి వచ్చిన ప్రాఫిట్స్ లో వాటా తీసుకుంటానని చెప్పారు. అయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక సినిమా రన్ టైం 3.5 గంటలు వచ్చింది. దాంతో హీరో అండ్ డైరెక్టర్ సినిమాకి 2 ఇంటర్వెల్స్ పెడదామని అనుకున్నారు. కానీ సినిమా మొత్తం చూసిన కమల్ హాసన్ 2 ఇంటర్వెల్స్ వద్దు, సినిమా నిడివి
కొంచెం తగ్గించండి అని ఏ సీన్స్ కట్ చేస్తే బాగుంటుందో ఒక సలహా ఇచ్చారు. దాంతో ఆయన చెప్పినట్టు సినిమాని కొంత కట్ చేసి సినిమాని 3 గంటల 3 నిమిషాలకి తీసుకొచ్చారు. ఇక ముందుగా ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్ సూపర్ హిట్ అవగా మొదటి విడతలో 7 లక్షల క్యాసెట్లు రిలీజ్ చేస్తే అవన్నీ 2 రోజుల్లో అమ్ముడుపోయాయి. అలా ఆ తర్వాత ఒక రేంజ్ హైప్ తో ఏప్రిల్ 10, 1999లో రిలీజ్ అయిన పడియప్ప సినిమా తెలుగులో నరసింహగా కేరళ, కర్ణాటక, అమెరికాల్లో కూడా రిలీజ్ అయ్యి సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 250 ప్రింట్లతో అత్యంత భారీగా రిలీజ్ అయిన సినిమాగా రికార్డు సాధించింది. రామాయణంలో హనుమంతుడు లంకకెళ్లినప్పుడు అక్కడ హనుమంతుడిని రావణుడు కూర్చొనివ్వకుండా అవమానించాలి అనుకున్నప్పుడు హనుమంతుడు తన తోకని పెద్దదిగా చేసి దానితో చుట్లు చుడుతూ రావణుడి కంటే ఎత్తులో కూర్చుంటాడు. ఈ సంఘటనని డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని రజనీకాంత్ రమ్యకృష్ణ ఇంటికెళ్లినప్పుడు ఉయ్యాల్లా కూర్చునే సీన్ ని రాశారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సీన్ ఎలా పేలిందో మనందరికీ తెలుసు. నరసింహ సినిమా రజనీ ఫ్యాన్స్ కి ఒక పండగలా ఉండగా ఆయన ఫ్యాన్స్ అమెరికాలో కూడా ఒక రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 200 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడగా 124 కేంద్రాల్లో 100 రోజులు ఆడి మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలా కొన్ని సెంటర్స్ లో 175 రోజులు కూడా ఆడిన ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ని 30 కోట్ల షేర్ ని వసూలు చేసి అప్పట్లోనే అమెరికాలో $2.2 మిలియన్ ని కలెక్ట్ చేసి ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అలా నరసింహ సినిమా రికార్డ్ ని చంద్రముఖి వరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్ కి మంచి పేరొచ్చింది. కానీ చాలా మందికి ఆ క్యారెక్టర్ ని రజనీ జయలలితను ఉద్దేశించి రాయించుకున్నారని అన్నారు. ఎందుకంటే ఆ టైంలో రజనీ జయలలిత మధ్య జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆ టైంలో రజనీకాంత్ కి సిల్కీ స్మిత్ తో అఫైర్ ఉందని, ఆయన వల్లే ఆమె కెరియర్ నాశనం అయిందని చాలా మంది నమ్ముతారు. అయితే సిల్కీ స్మిత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత సాటి ఆర్టిస్ట్ కి రజనీకాంతే కారణమని జయలలిత భావించిందని, అందుకే ఆమె రజనీకాంత్ కి ప్రతిసారి ఆపోజిట్ గా వెళ్లేదని అప్పటి వాళ్ళు నమ్ముతారు. ఆ టైంలోనే అంటే 1996లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టైంలో రజనీకాంత్ జయలలితను ఉద్దేశిస్తూ అమ్మ రాజ్యంలో ఏది సేఫ్ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చి డిఎంకే టిఎంసి అలయన్స్ కి సపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆ ఎలక్షన్స్ లో ప్రజలకి జయలలిత మీద నెగిటివిటీ పెరిగి ఆమె పార్టీ ఓడిపోయింది. దాంతో అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే రేంజ్ లో గొడవ మొదలైంది. ఆ కారణంగానే జయలలిత చాలా సార్లు రజనీ సినిమాల్ని, ఆయనకి సపోర్ట్ చేసే కమల్ హాసన్ సినిమాల్ని ఆపడానికి కూడా ట్రై చేసి రజనీకాంత్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇక డిసెంబర్ 12న రజనీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నరసింహ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్టు రజనీ ప్రకటించారు. అలాగే త్వరలోనే నరసింహ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నామని, ఆ సినిమా పేరు నీలాంబరి అని, దానికి సంబంధించిన అన్ని పనులు ఆల్రెడీ మొదలయ్యాయని చెప్పి రజనీ తన ఫ్యాన్స్ కి ఖుషి చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.